లోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటరేజెస్ కూడా దొరికాయి. వాళ్ళని అక్కడ ఉన్న మిగతా 9 మంది ప్లస్ ఇద్దరు అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. ఈ వెపన్ కాల్చిన వ్యక్తి నమిత్ శర్మ అని ఢిల్లీ చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా జైపూర్ వాస్తవ్యుడని చెప్తున్నారు. మరి అతను ఎందుకు వచ్చాడు, వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా ఏర్పడేది తర్వాత ప్రూవ్ చేస్తారు. రెండోది, వెంటనే ఈ టెస్టులు జరిగిన తర్వాత ఫర్దర్గా అథెంటిసిటీ గురించి యాజ్ పర్ జీవో నంబర్ 4 ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో నంబర్ 4 ప్రకారంగా వాళ్ళను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్లి అక్కడ రక్త నమూనాలు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడం వల్ల ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఎవరికైతే నెగిటివ్ వచ్చింది, యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందో అతనికి బ్లడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చింది. సో మొత్తంగా 6 వ్యక్తులు డ్రగ్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. రెండోది, ఇంకా మిగతా 5 డ్రగ్ తీసుకున్నట్టుగా తెలిసింది. వీళ్ళందరినీ మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. మొయినాబాద్ డీసీపీ సమక్షంలో వాళ్ళు ఫర్దర్గా చట్టబద్దంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టు ముందర ప్రవేశపెట్టడం, ఇంకా ఎన్డీపీఎస్ చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్? పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6